నిన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అలాగే ఆసిమ్ మునీర్ షీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అయితే నిన్న భేటీ అవ్వడం జరిగింది చైనాలో. ఈ విషయం గురించి జిన్పింగ్ మాట్లాడుతూ పాకిస్తాన్ చైనా ఈ రెండు దేశాల మధ్య మైత్రి విడదీయరానిది, ఇప్పటి నుంచి కాదు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుందంటూ జిన్పింగ్ అయితే ప్రశంసలతో ముంచెత్తేశాడు ఆసిమ్ మునీర్ని. నా పాత మిత్రుడు అన్న విధంగా కూడా, అంటే కొత్త మిత్రుడు అనే దానికంటే పాత మిత్రుడు అంటే దానికి బలం ఎక్కువ ఉంటుంది కదా. పైగా పాకిస్తాన్తో ఇప్పుడు చైనాకి చాలా అవసరం ఉంది, భౌగోళికంగా ఆర్థికంగా కాదు. అయితే ఆర్థికంగా కూడా చాలా అవసరమే, కానీ పాకిస్తాన్ నుండి ఏదో డబ్బులు వస్తాయని కాదు. పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి భూభాగాన్ని వాడుకొని వీళ్ళు దాన్ని ఆర్థికంగా బలపరుచుకుంటున్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఏదైనా ఏషియా ఖండంలో కనుక రోడ్లు వేయాలన్నా ఇప్పుడు పాకిస్తాన్ కీలకంగా మారుతుంది. భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి కూడా పాకిస్తాన్ చాలా కీలకం. అందుకే అటు అమెరికా ఇటు చైనా ఈ రెండు దేశాలు కూడా పాకిస్తాన్తో మైత్రి చేస్తున్నాయి, కేవలం భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం కోసం. సో ఈ విధమైనటువంటిది అంటే పాకిస్తాన్ ఒకవేళ భారతదేశంతో కలిసి స్నేహపూర్వకంగా ఉండాలనుకున్నా ఇప్పుడు చైనా అమెరికాలు ఉంచవు. అయితే ఇప్పుడు ఆసిమ్ మునీర్ని చైనా ప్రశంసించడం తప్పు కాదు, కానీ వాళ్ళ బుద్ధి అది స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి మాకు పాకిస్తాన్తో సంబంధాలు లేవంటారు, ఒకసారి ఏమొచ్చేసి ద్వైపాక్షిక సంబంధాలు కేవలం వాణిజ్యపరంగా ఉన్నాయి అంటారు. కానీ వాస్తవం ఏంటంటే అన్ని విధాలుగా కూడా వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. అవసరమైతే మేము భారత్లో ఉగ్రదాడి చేస్తామంటే బాంబులు కూడా ఇస్తాయి. ఇవి ఫండింగ్ మాత్రమే కాదు, బాంబులకు కావాల్సినటువంటి టెక్నాలజీని కూడా ఇస్తాయి, అంత సహకారం చేసుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశాన్ని ఆపడం అమెరికాకి చాలా కీలకం, చైనాకి చాలా కీలకం. చైనా ఏ విధంగా ఎదిగిందో చైనాకి తెలుసు, చైనా ఏ విధంగా ఎదిగిందో అమెరికాకి తెలుసు. మరి భారతదేశం కూడా మాలాగే ఎదిగిపోతుందేమో అని చైనాకి భయం ఉంటుందిగా. ఆ భయం వల్లే ఇప్పుడు భారత్ని అడ్డుకోవడానికి ఇప్పుడు పాకిస్తాన్తో ఇంకా ఎక్కువ స్నేహం చేస్తారు. పైగా ఒకవైపు అమెరికా ఇంకా దగ్గర అయిపోతుంది కాబట్టి చైనా ఇంకా పాకిస్తాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు నిన్న 15 ఒప్పందాలు చేసుకున్నారు. అది పాకిస్తాన్కి అందులో 9 ఒప్పందాలు చాలా కీలకం, మిగతావి అవసరం లేదు. కానీ 15 ఒక సంఖ్య పెద్దగా ఉంటుంది కదా. అందుకోసమని చైనా ఏదైనా సరే, ఎలాంటి ఒప్పందాన్ని అయినా సరే మీకోసమే మేము చేసాము, మీకోసమే మేము 2 అడుగులు వెనక్కి తగ్గామన్న విధంగా మాట్లాడుతూ ఉంటుంది. దీనికి వీళ్ళు పొంగిపోతూ ఉంటారు. ఒక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశాధినేతలు ఒక ట్రంప్, ఒక జిన్పింగ్ లాంటి వాళ్ళు మాతో మాట్లాడారంటే పొంగిపోయేటటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది ఈరోజు. ఒకవేళ షాబాజ్ షరీఫ్ కంటే కూడా ఈరోజు పాకిస్తాన్కి అసలైనటువంటి కీలక నేత ఆసిమ్ మునీరే. కాబట్టి ఆసిమ్ మునీర్ని ప్రశంసిస్తే చాలు, పాకిస్తాన్ మొత్తాన్ని ప్రశంసించడం కిందకే వస్తుంది.